ఏమండి, మన గోపి వేరు కాపురం పెడతాడేమోనని నాకు భయం వేస్తోందండి. ఒక్కగానొక్క కొడుకు, వాడిని వదిలి బ్రతకడం ఎలాగా? మంచి సంబంధం అనుకుని ఆ సౌజన్యకి ఇచ్చి పెళ్లి చేస్తే అది నంగనాచి తుంగబుర్రలా చేసేవన్నీ పక్క నుంచి చేస్తూ పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. నోరెత్తి ఒక్క మాటైనా మాట్లాడదు. అయినా నేను మాత్రం ఎప్పుడైనా గయ్యాళ్ళ విరుచుకుపడ్డానా, మాట్లాడానా? తన పని తను చేసుకుపోతూ ఉంటే నా పని నేను చేసుకుపోతున్నాను. ఇంతలోనే అబ్బాయికి నా మీద ఏవేవో నూరిపోసింది. త్వరలోనే మేము వేరే వెళ్ళిపోతామని గోపి చెప్తాడని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే గోపి అసలు ఈ మధ్య నాతో మాట్లాడటమే మానేశాడు. ఆఫీస్ నుంచి రాగానే త్వరగా తయారైపోయి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక అంతే, పొద్దున్నే తయారై బయటకు వస్తాడు. ఏదైనా సెలవు వచ్చిందంటే ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోతారు. అమ్మాయికి ఇంట్లో పనుందని నేను చెప్తామని ప్రయత్నించినా వాడు వినిపించుకోవడం లేదు. ఒకప్పుడు నా మాట తూచా తప్పకుండా పాటించేవాడు. చూడండి ఎలా మార్చేసిందో. వాడు కానీ దూరం అయితే నేను తట్టుకోలేనండి. ఎందుకు లక్ష్మి అలా కంగారు పడతావు? అబ్బాయి అలా ఎప్పటికీ అనుకోడు. అయినా నువ్వేం తక్కువ తిన్నావా? గయ్యాళి అత్తలా నోరేసుకుని ఆమెను మాటలు అనవు అంతే. కానీ ఒక్కరోజైనా ఆప్యాయంగా పలకరించావా, మాట్లాడావా? ఈ ఇంట్లో ఆమె ఎక్కడ నుంచోవాలో ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియక అవస్థ పడుతూ ఉంటుంది. ఎప్పుడు నీ కనుసైగలు చూసి భయపడిపోతూ ఉంటుంది. ఆ విషయం ఇంట్లో ఉన్న అందరికీ అర్థమవుతోంది. నీకు అర్థం అవడం లేదా? ఆమె స్వేచ్ఛ ఆమెకి ఇవ్వాలి కదా లక్ష్మి. ఏ పని చేయాలన్నా ముందు నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏ మాట మాట్లాడాలన్నా ముందు నీ అనుమతి కావాల్సిందే. అలా ఎవరు బ్రతుకుతారు? నువ్వు అంత ఇబ్బంది పెడుతూ అబ్బాయి మీద ప్రేమ ఉందంటున్నావే, అబ్బాయి మీద ప్రేమ కోడలి మీద కూడా ఉండాలి కదా. పోనీ ఆ అమ్మాయి ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా అప్పుడు ఆలోచించవచ్చు. అసలు నోట్లో నాలుక లేని మనిషి ఏ రోజు నోరెత్తి గట్టిగా మాట్లాడమే వినలేదు. అయినా నువ్వు సాధిస్తూనే ఉన్నావు. అది కూడా మాటలతో కాదు, కను సైగలతోనే. అంటే నువ్వు గయ్యాలి అత్త కంటే చాలా ఎక్కువ అని అర్థం. ఇది మరీ బాగుంది. అవకాశం దొరికితే చాలు నన్ను ఏదో ఒకటి అంటే కానీ మీకు నిద్ర పట్టదు. అందరూ అత్తగారులు ఎలా ఉంటారో నేను అలాగే ఉన్నాను. నేనేం చేశానని? ఇంకా రాచి రంపాన పెట్టే అత్తగారులు కూడా ఉన్నారు. తెలీదన్నట్టు మాట్లాడకండి. మరి మీ అమ్మ మాత్రం నాతో ఎప్పుడైనా మాట్లాడిందా ఏంటి? ఎప్పుడూ అలాగే ముభావంగానే ఉండేది. ఆమె చూపులను బట్టే అర్థం చేసుకొని నేను ఇంటిడి చాకరీ చేసుకుంటూ పోయాను. నా కోడలితో నేను అలాగే ఉంటాను. ఈ మాత్రం దానికే నన్ను గయ్యాళి అంటున్నారు. అలా అయితే మా అత్తగారు కూడా గయ్యాళే. ఒప్పుకుంటారా? అటు తిరిగి ఇటు తిరిగి మా అమ్మ దగ్గరకు వచ్చావు. ఆవిడ లేనే లేదు. ఒకవేళ ఆవిడ అలా నీతో నడుచుకున్నదే అనుకో, అది ఒకప్పటి రోజులు లక్ష్మి. అప్పుడు నువ్వు బాధపడి ఉంటావు కదా. మరి ఇప్పుడైనా నీ కోడలికి అదే బాధ కలగకూడదు అనుకోవాలి. అంతేకాని అదే సాకు చూపించి నేను అలాగే ఉంటాను అంటున్నావు. మరి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఇదంతా పక్కన పెడితే గోపి అటువంటి ఆలోచనలో ఏమీ లేడు. నువ్వు కంగారు పడకు. ఒకవేళ కొడుకుతో కలిసి ఉండాలి అనుకుంటే నీ పద్ధతి కూడా కాస్త మార్చుకో. మరి భార్య అంత బాధపడుతుంటే చూస్తూ ఉండగలడా ఏ భర్త అయినా? అంతదాకా రాకూడదంటే నువ్వు కూడా ఆమెను కాస్త స్వేచ్ఛగా ఉండనివ్వు, ప్రేమగా చూసుకో. అంతకు మించి వేరే దారి లేదు. సరే, రేపు పొద్దున్నే బయలుదేరి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నీకు గుర్తుందో లేదో, వారం రోజుల్లో వ్రతం ఉంది. వాళ్ళ తరపున అందరినీ పిలవమని మనకే పని అప్పగించారు, తెలుసు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి పిలుపులకు వెళ్ళి రావాలి. రేపు వస్తానని మాట ఇచ్చాను. అంతేకాదు, చెల్లికి బావకి బట్టలు కూడా కొనుక్కుని వెళ్ళాలి. అర్థమైందా? పూర్వకాలం నుంచి ఉన్న ఆచారం అన్నట్టు అత్తగారు తనతో ఎలా నడుచుకుందో అదే విధంగా తను కూడా కోడలతో నడుచుకోవాలి అని ఒక ముద్ర వేసి కూర్చుంది శ్రీలక్ష్మి. కోడలు సౌజన్య ఎంతో గుణవంతురాలు. అబ్బాయికి ఈడు జోడును ఇష్టపడి పెళ్లి చేసింది. కానీ ఏ రోజు ఆమెకు స్వేచ్ఛనివ్వలేదు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిందే లేదు. ఆమెపై కోపమూ లేదు. అలాగని ఆదరణ చూపించదు.
ఇదంతా శ్రీపతికి తెలుసు. అందుకే శ్రీలక్ష్మికి ఎప్పుడూ తనను మారమని చెబుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే శ్రీపతి చెల్లెలు ప్రమీలకు 3 అబ్బాయిలే. ఇద్దరికి ఇప్పటికే వివాహం జరిగింది. 2 కొడుకులు కోడళ్లతో సహా వాళ్ళు కలిసిమెలిసి ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలు వచ్చిందే ఎరగదు శ్రీలక్ష్మి. ఆమె కోడళ్లతో ఎంతో చనువుగా స్నేహంగా ఉంటుంది. వాళ్ళని సొంత కూతుళ్లలా ప్రేమగా చూసుకుంటుంది. అది శ్రీలక్ష్మికి నచ్చదు కూడాను. ప్రమీల అతిగా చనివిస్తుందని అనుకుంటూ ఉంటుంది. అనుకున్న విధంగా మరునాడు ఉదయం శ్రీపతి శ్రీలక్ష్మి వారి ఇంటికి బయలుదేరతారు. దారిలో చెల్లికి బావకు బట్టలు కొనాలన్న ఉద్దేశంతో షాప్కి వెళతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన కాసేపటికి పక్కనే ఉన్న దుకాణంలోకే ప్రమీల కొడుకులు కోడళ్ళు వస్తారు. శ్రీపతి శ్రీలక్ష్మి ఉన్నారన్న విషయం గమనించలేదు. వారి మానాన వారు అక్కడ బట్టలు నగలు కొనడం చూసింది శ్రీలక్ష్మి అదిగో చూడండి, వదిన పిల్లలు వాళ్ళ భార్యలు అందరూ అక్కడ పక్క షాప్లోనే ఉన్నారు. చూసారా, బట్టలు నగలు కొనుక్కుంటున్నారు. మరి వదిన్ని కూడా తీసుకొచ్చారా? తీసుకొని రాలేదు. నా అనుమానం కనీసం వీళ్ళు కొనుక్కుంటున్నారన్న సంగతి కూడా వదినకు చెప్పరు. మీరు చూస్తూ ఉండండి. మనం ఇప్పుడు వాళ్ళ ఎదురు పడద్దు. వాళ్ళు మనని గమనించలేదు కాబట్టి ఏం జరుగుతుందో మనం చూద్దాం. వదిన కోడళ్ళకి అతిగా చనువిచ్చింది. చాలా ప్రేమగా చూసుకుంటుంది. దాని ఫలితం ఏమిటో ఇవాళ తెలుస్తుంది చూడండి. ఏంటి నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? వాళ్ళ మా నాన్న వాళ్ళేదో షాపింగ్కి వస్తే మధ్యలో మా చెల్లెల గురించి వాళ్ళ మధ్య బంధాల గురించి మాట్లాడుతున్నావు. మనకెందుకు ఆ విషయాలన్నీ? చెప్పకపోని అది వాళ్ళ కుటుంబ సమస్య. మా చెల్లెలు కోడలతో ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటుంది. నువ్వు వాళ్ళ మధ్య దూరావో మర్యాదగా ఉండదు. మనం వచ్చిన పని చూసుకొని వెళదాం. అర్థమైందా? భర్త మాటలతో మళ్ళీ నోరెత్తలేక శ్రీలక్ష్మి మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ పని ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి ప్రమీల కోడలి గదిలో అలమార్లు శుభ్రం చేస్తోంది. అది చూసి శ్రీలక్ష్మి ఆశ్చర్యపోయి, ఇదెక్కడి విచిత్రమో ఏమిటో. ఏంటి వదినా నువ్వు 2 కోడళ్ళుండి వాళ్లను నీకు సేవ చేయించుకోవడం మానేసి నువ్వే వాళ్ళ గదులు అలమార్లు కూడా శుభ్రం చేస్తున్నావు. నిన్ను చూస్తేనే నాకు వింతగా అనిపిస్తుంది. ఎందుకు నీకు ఈ కష్టం? వారం రోజుల్లో ఇంట్లో వ్రతం ఉంది. ఇంటి పనంతా చేయమని, ఇంటిని శుభ్రం చేయమని కోడళ్ళని పురమాయించచ్చుగా. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? మన పని మనం చేసుకోవడంలో కష్టమే ఉందిలే వదినా. చిన్నవేగా, ఈ మాత్రం చేసుకోకూడదా ఏంటి? అయినా పాపం కోడళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో పనిచేసి కష్టపడి ఇంటికి వస్తారు. వాళ్ళకి పనులన్నీ ఏం చెప్పు. రంగి సహాయం చేస్తానంది, కొంత చేసింది కూడాను. ఇదిగో ఇలా పైపైన దులపాల్సిన పనులుంటే నేను చూసుకుంటున్నాను అంతే. ఇందులో ఏముందిలే కానీ. ఎలా ఉన్నారు అందరూ? మీ కోడలు ఎలా ఉంది? తీసుకురావచ్చుగా వదినా. పాపం వాళ్ళు ఆఫీసుకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వస్తారు అనుకుంటోంది పిచ్చి వదిన. వాళ్ళు చూస్తే హాయిగా షాపింగ్లకు తిరుగుతున్నారు. ఈ వదినకి విషయం అర్థం కాదు. నాకు తెలిసినా చెప్పడానికి లేదు. అందుకే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అనేది. ఈయన చెప్పినట్టు చిన్న పని చేయాలన్నా నా అనుమతి కావాల్సిందే సౌజన్యకి. కానీ మరి వీళ్ళో ఏకంగా బంగారమే కొనుక్కుంటున్నారు. అది కూడా అత్తగారికి తెలియకుండా. గుండెలు తీసిన బంటులే. ఇదంతా వదిన ఇచ్చిన స్వేచ్ఛ వల్ల కాదా? అందుకే నేను ముందు నుంచే కట్టి పెట్టాను. తప్పే ఉంది? తను రాలేదులే వదిన, పడుకుంది. ఏం చెప్పమంటావు? ఎప్పుడు నీరసంగా ఉంటుంది. వ్రతం రోజు వస్తుందిలే. ఇదిగో మేం కూడా నీకు అన్నయ్య గారికి బట్టలు తీసుకొని నేరుగా ఇటే వచ్చాం. పిలుపులకి వెళ్ళాలి కదా. ఎవరెవరి ఇంటికి వెళ్ళాలో చెబితే ఆ పని పూర్తి చేసుకొని ఈ రాత్రికి ఇంటికి చేరుకుంటాం. నేను అన్నానని మరోలా అనుకోకు వదినా. అంత చనువు ఇవ్వడం మంచిది కాదు.
ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. మరీ అంత స్వేచ్ఛనిచ్చి కూతుళ్ళలా చూసుకున్నంత మాత్రాన కోడలు కూతురు అవుతుందా చెప్పు? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. వాళ్ళు ఎప్పుడు నిన్ను అత్తగారిగానే చూస్తారు. ఆ విషయం నువ్వెప్పుడు గ్రహిస్తావో ఏమిటో. ఏమో వదినా, నాకైతే ఆ పద్ధతి నచ్చదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని మన ఇంటికి వచ్చేదే ఇక్కడ ఆదరంగా చూసుకుంటారు అన్న నమ్మకంతో. అటువంటిది వాళ్ళ జీవితాల్ని ఆశల్ని కట్టిపాడేసి స్వేచ్ఛ లేకుండా వాళ్ళ హక్కుల్ని మనం తీసేసుకోవడానికి ఇది జైలు కాదు కదా. వాళ్ళు తప్పు చేసి ఇక్కడికి రాలేదు. వాళ్ళకి ఒక జీవితం అంటూ ఉంటుంది. వాళ్ళ సంతోషాన్ని స్వేచ్ఛని వాళ్ళకిచ్చి తీరాలి. మనం వాటిని హరించమని చెప్పి పెళ్లి చెయ్యరుగా తల్లిదండ్రులు. అందుకే అటువంటి పని నేను ఎప్పటికీ చేయను. వాళ్ళు అత్తగారు అనుకుంటారు, అమ్మ అనుకుంటారు, అది ఆ దేవుడి గెరుక. నా వరకు నేను నా ధర్మం పాటిస్తాను అంతే. నీకు తెలియందేముంది, నాకు 3 మగపిల్లలే. ఆడపిల్ల పుట్టాలని అనుకున్నా అవకాశం దొరకలేదు. ఇక కోడళ్ళనే కూతుళ్ళుగా అనుకుంటాను. మరి ఇంకేం చేయను? 3వ వాడికి కూడా పెళ్లి చేసేస్తే మొత్తం బాధ్యత తీరిపోయినట్టే. మీ అమ్మాయి సుధా ఇంకా చదువుకుంటోంది అన్నావని ఆగాం. లేకపోతే ఈ పాటికి వాడికి కూడా పెళ్లి చేసేసేవాళ్ళమే. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఈ మధ్యనే ఇల్లు కూడా కొనుక్కున్నాడు. సుధదే లేటు, గుర్తుపెట్టుకో. దీని తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం అదే. ప్రమీల మాటలు పెద్దగా రుచించలేదు శ్రీలక్ష్మికి. అటువంటి ఆలోచన విధానమే తెలియదు శ్రీలక్ష్మికి. ముభావంగా ఒక నవ్వు నవ్వి కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పి అక్కడి నుండి బయలుదేరదాం అనుకునే సమయానికి కొడుకులు కోడళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఏ బ్యాగులు లేవు. అంటే షాపింగ్కి వెళ్ళి కొనుక్కున్నవన్నీ ముందే దాచేశారన్నమాట. నిర్ఘాంతపోయింది శ్రీలక్ష్మి. తనకు తెలిసిన నిజం కక్కలేదు, మింగలేదు. తనలో తానే తర్జన భర్జన పడుతూ చేసేది లేక భర్తతో పాటు ఇంటికి బయలుదేరిపోయింది. చూసారా, నలుగురిలో ఏ ఒక్కరైనా షాపింగ్కి వెళ్ళాము, పలానా కొనుక్కున్నామని చూపించారా? కనీసం వాళ్ళ చేతుల్లో బ్యాగులు కూడా లేకుండా ముందే ఎక్కడో దాచుకుని వచ్చారు. ఏం జరుగుతోందండి అసలు? మీరేమో నన్ను ఇన్ని తిట్లు తిడుతున్నారు కదా కోడలికి స్వేచ్ఛనిమ్మని. చూడండి, స్వేచ్ఛనిస్తే జరిగేది ఇది. అదే సౌజన్యం అనుకోండి, నన్ను అడిగి కానీ షాపింగ్కి వెళ్ళదు. నేను ఆ అనుమతిస్తే కానీ ఏమీ కొనుక్కోదు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అలా ఉన్నానో? చాలా గొప్ప పని చేసావులే, కానీ నల్లని వాడిని నీళ్లు కాదు, తెల్లని వాడిని పాలు కాదు. జరిగేదేమిటో చూద్దాం. ఇప్పుడే నువ్వు నిర్ణయం చేసుకోవాల్సిన కంగారు ఏమీ లేదు. అర్థమైందా? బావగారు 3వ వాడి పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. అమ్మాయి చదువు పూర్తవగానే ముహూర్తాలు పెట్టుకోవాలి అని. ముందు సుధకి కూడా మాట చెప్పు. అబ్బాయి కూడా ఇప్పటికే సెటిల్ అయిపోయాడు. ఇక తర్వాత త్వరలోనే దాని పరీక్షలు అవ్వగానే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకోవడమే. మీ తల్లి కూతుళ్ళు ఇద్దరూ ముందే మాట్లాడుకుని తయారుగా ఉండండి. వేణుకి సుధకి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. 3 మగపిల్లలే కావడంతో ప్రమీలకు సుధ అంటే చాలా ఇష్టం. ప్రమీల సుధతోనే తన ముచ్చట్లన్నీ తీర్చుకుంది. సుధ కూడా ఎప్పుడూ ఎక్కువ ప్రమీల దగ్గరే పెరుగుతూ వచ్చేది. వీళ్ళిద్దరి స్నేహం చిన్నప్పటి నుంచి బాగా ఉండడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకున్నారు. ఇలా ఉండగా వారం రోజులు గడిచిపోయాయి. వ్రతం రోజు రానే వచ్చింది. వ్రతంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. వ్రతం చాలా బాగా జరిగింది. వ్రతం అయిపోయిన తర్వాత ప్రమీల పెద్ద కొడుకు, పెద్ద కోడలు విశాల్, భూమి వాళ్లకు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత 2వ కొడుకు కోడలు ప్రదీప్, పూర్ణిమ వాళ్ళ ఇద్దరి కోసం తయారు చేసిన బంగారు నగల్ని వాళ్లకు బహుమతిగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవన్నీ చూస్తూ తెల్లబోయింది శ్రీలక్ష్మి. అప్పుడు అర్థమైంది, ఆ రోజు వాళ్ళ దుకాణంలో కనిపించింది ఇవి కొనడం కోసమని. అందుకే అత్తగారికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని.
ఆ రోజు వారి మధ్య ప్రేమానురాగాల్ని ఆప్యాయతల్ని చూస్తే శ్రీలక్ష్మికి ఆశ్చర్యంతో పాటు ఒకంత అసూయ కూడా అనిపించింది. అత్త కోడలు ఇంత కలిసిమెలిసి ఉంటారని తను ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలక్ష్మి ప్రమీల కోడలి అలమారు సర్దుతూ ఉంటే అనవసరమైన చాకిరీ చేస్తోందని చనువిస్తోందని అనుకుంది. కానీ అంతే ప్రేమను ఆప్యాయతను అక్కడి నుండి కూడా పొందుతోందని అర్థమైంది శ్రీలక్ష్మికి. చూసావా శ్రీలక్ష్మి, నువ్వు వాళ్ళు ప్రమీల దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టారు, ప్రమీలని మోసం చేస్తున్నారు అనుకున్నావు. కానీ వారికి బహుమతి ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళారన్న సంగతి మనకు ఏమాత్రం తెలీదు. నువ్వు చూడగానే అపార్థం చేసుకున్నావు. ప్రమీల వాళ్లకు అధికంగా ప్రాధాన్యతను స్వేచ్ఛను ఇస్తోంది అనుకున్నావు. కానీ ఆ ప్రేమ వలన స్వేచ్ఛ వలన వాళ్ళు తనను ఎంతగా అభిమానిస్తున్నారో ఇప్పుడు అర్థమైందా? నువ్వు కూడా నీ కోడలతో అలా ఉంటేనే తను కూడా నిన్ను అభిమానించగలుగుతుంది. ప్రమీల ఉండవలసినట్టే ఉంది, దాని ఫలితం కూడా అనుభవిస్తోంది. మరి నువ్వు కూడా అలాగే ఉండి ఫలితాన్ని అనుభవిస్తావో లేదో నీకే వదిలేస్తున్నాను. చాలా విడ్డూరంగానే ఉంది. అయితే స్వేచ్ఛను అభిమానాన్ని అందిస్తే మాత్రం ఇంత ప్రేమగా ఉంటారా? ఇవన్నీ పైపై మెరుగులు కావచ్చు. అత్తగారు చాకరీ చేస్తోంది కాబట్టి ఆమెను మెప్పించడానికి ఏవైనా చేస్తారు. దాంట్లో ఏముంది? పొద్దునుంచి రాత్రి దాకా వాళ్ళు హాయిగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకురావాలంటే ఇంట్లో అత్తగారు గొడ్డులా చాకరీ చేయాలిగా. మరి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటూ తిరిగి ఆమెను పైపై సంతోషపెడుతున్నారు. ఈ విషయం కూడా వదినకు అర్థం కావడం లేదు. చూడడానికి ఒక విధంగా సంతోషంగానే అనిపిస్తోంది, కానీ నాకు అసూయగా కూడా ఉంది. అయినా ఈ కుటుంబంలో ఏదైనా ఒక మనస్పర్ధ వస్తేనో అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి అన్న విషయం. నిజంగా వీళ్ళ మధ్య ప్రేమాభిమానాలు ఉన్నాయా లేక నటిస్తున్నారా అని. వదినకు సుధ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తన చేతులతో పెంచింది. ఎలాగూ దాని పరీక్షలు అయిపోయాక ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేస్తాంగా. అప్పుడు సుధ ఈ ఇంట్లో అడుగుపెట్టాక వీళ్ళ మధ్య ఒక చిన్న చిచ్చు పెడితే అప్పుడు ఎంతవరకు ఈ కుటుంబం దానిని తట్టుకుని నిలబడుతుందో, అప్పుడు కూడా అభిమానం ఆప్యాయతల్ని కలిగి ఉంటుందో లేదో చూడాలనుంది నాకు. శ్రీలక్ష్మి మంచిదే, కానీ తన ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోదలుచుకోలేదు. వాళ్ల మధ్య అభిమానాలు చూస్తే తనకు అసూయ కలిగింది. తను కోడల్ని ఎప్పుడూ దూరమే పెట్టింది. ఆ విషయం ఒప్పుకోవడానికి మనసు రాలేదు శ్రీలక్ష్మికి. ఇంకా ఇప్పుడు ఈ కుటుంబంలో ఏదో ఒక చిచ్చు పెట్టి అప్పుడు వాళ్ల మధ్య గొడవలు వస్తే నేనే కరెక్ట్ అని చెప్పాలని కోరుకుంటోంది. పరీక్షలై సుధ ఇంటికి రావడం, ముహూర్తాలు పెట్టుకోవడం అన్నీ జరిగిపోయాయి. తను అనుకున్న పనిలో పడింది శ్రీలక్ష్మి. ఏం భూమి, పెళ్లి పనులన్నీ బాగా దగ్గరుండి చూసుకుంటున్నారు కదా. నా కూతురు ఇంటికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా వదిన దాన్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ముద్దుగా పెంచింది. చెప్పాలంటే నాకంటే వదిన దగ్గరే ఎక్కువ పెరిగింది. అటువంటి చోటకి కూతురు కోడలుగా వెళ్ళడం ఎంత సంతోషకరమైన విషయం మీరే చెప్పండి. మీరు కూడా దానిని సొంత చెల్లెల్లాగా చూసుకుంటారనే అనిపిస్తోంది నాకు. మీ మధ్య ప్రేమలు, ఆప్యాయతలు, కలుపుగోలుతనం చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. నా కూతురు కంటే అదృష్టవంతురాలు మరెవ్వరూ లేదు. అయితే మీ గురించే కొంచెం బాధ అనిపిస్తోంది. రేపు పెళ్ళై నా కూతురు వచ్చాక మీ అత్తగారు మీ మీద కంటే నా కూతురి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. తనకు అలవాటు కదా, చిన్నప్పటి నుంచి పెంచింది. మేనకోడలంటే అభిమానం ఎక్కువే ఉంటుంది. ఇంతకాలం మీ ఇద్దరే కాబట్టి ఏదో గడిచిపోయింది. ఇకపై నిజంగా మా వదిన ప్రేమ అంటే ఏంటో మీరే చూస్తారు. అప్పుడు కూడా మీరు ఇంతే అభిమానంగా ఉండాలి, సరేనా? ఈ మాటలు వింటూనే భూమికి పూర్ణిమకి గుండెల్లో గుబులు మొదలైంది. ఇంకా పెళ్ళైనా కాలేదు. అప్పుడే వాళ్ళ మనసుల్లో విషయాన్ని నింపింది శ్రీలక్ష్మి. ఆలోచిస్తే తాను చెప్పింది కూడా నిజమే కదా అనిపించింది వాళ్ళిద్దరికీ. సొంత మేనకోడలు, తనపై అభిమానం ఉండడం సహజమే. తను ఇంటికొచ్చాక ఇంకా వాళ్ళిద్దరినీ పట్టించుకోదా?
అత్తగారు వాళ్ళిద్దరినీ బానిసలా చూస్తుందా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు వాళ్ళ మనసులో మొదలయ్యాయి. కానీ అత్తగారు చూపించే ప్రేమ ముందు వాటిని పక్కన పెట్టి పెళ్లి పనుల్ని చక్కగా చూసుకున్నారు ఆ ఇద్దరు కోడళ్ళు. అక్కడక్కడ తోచిన సందర్భాల్లో అవకాశం దొరికినప్పుడల్లా శ్రీలక్ష్మి ఇలా పుల్ల పెడుతూనే ఉంది. శ్రీలక్ష్మి తన ఓటమి ఒప్పుకోకుండా ఉండడం కోసం పచ్చగా ఉన్న కుటుంబంలో చిచ్చు పెడుతోంది. కానీ అది తన కూతురు వెళ్ళి ఉండవలసిన కుటుంబమే అన్న విషయం కూడా మర్చిపోతోంది శ్రీలక్ష్మి. రేపొద్దున్న ఆ తోటి కోడళ్ల మధ్యే కదా తన కూతురు ఉండవలసింది. ఆ విషయం కూడా జ్ఞప్తికి రావడం లేదు. ఏదో ఒక విధంగా తానే కరెక్ట్ అని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో ఏం చేస్తోందో కూడా శ్రీలక్ష్మికి అర్థం కావడం లేదు. ఇలా రకరకాల హడావిళ్ల మధ్య పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది. పెళ్లిదంతా ముగిసేసరికి భూమి, పూర్ణిమ వీళ్ళ ఇద్దరి మనసులు సగం విరిగిపోయాయి. అలా వాళ్ళ మనసుల్ని పాడు చేసింది శ్రీలక్ష్మి. పూర్ణిమ, చూసావా? పెళ్లి కూతురు అన్న విషయం నేను ఒప్పుకుంటానులే, కానీ అత్తయ్య మన పెళ్ళప్పుడు ఇలా చేసిందా? ఇప్పుడు మాత్రం సుధ ఒక్కసారి ఆకలేస్తోంది అని అడగగానే ఆచారం పక్కన పెట్టి తనకు తినడానికి పలహారం ఇచ్చేసింది. మనం ఆ రోజు పస్తులున్నాం, గుర్తుందా నీకు? అంటే సుధ అంటే అత్తయ్యకు ఎంత ఇష్టమో నువ్వు ఆలోచించుకో. ఇంతకాలం మనపై చాలా అభిమానం చూపించారు అత్తయ్య. కానీ సుధ వచ్చాక ఇంకా అవన్నీ ఏముండవు. నాకు అర్థమవుతోంది. సుధ కూడా మనతో కలవడానికి, మాట్లాడడానికి చాలానే ప్రయత్నిస్తోంది. కానీ నేను అనుకోవడం మొదటి నుంచి మనం దూరం పెట్టాలి. లేకపోతే మన నెత్తినెక్కి కూర్చుంటుంది. అసలే అత్తయ్య తన వైపే ఉంటుంది కదా, ఇక అప్పటి నుంచి మనపై అధికారం చూపిస్తుందేమో. అవన్నీ భరించడం నా వల్ల కాదు బాబు. అంతా సాఫీగా జరిగిపోతోంది అనుకున్న జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. వేణు పెళ్ళి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనుకున్నాను. ఇలా పెళ్ళి జరిగిందా కారణంగా బాధపడాల్సి వస్తుంది అనుకోలేదు పూర్ణిమ. నాకు మొట్టమొదటిసారి పుట్టిల్లు గుర్తొస్తుంది. పెళ్ళయి ఇంటికి వచ్చాక ఎప్పుడూ నాకు పుట్టింటిపై బెంగ రాలేదు తెలుసా? అక్క, నాకెందుకో నువ్వు మరీ తీవ్రంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. నాకు కూడా నువ్వు చెప్పిన భయాలు ఉన్నాయి, కానీ పాపం మన అత్తయ్య మనని ఎంత బాగా చూసుకున్నారు నువ్వే చెప్పు. కొత్త పెళ్లి కూతురు కదా, నువ్వన్నట్టు మేనకోడలు, అంతో ఇంతో కొంచెం ఎక్కువ అభిమానం ఉండుండొచ్చు. అయితే మనని పక్కన పెడుతుందని ఎలా అనుకుంటాను చెప్పు? అసలు ఇంకా పెళ్ళైతే నువ్వు ఇంటికే రాలేదు. ముందు కార్యక్రమాలన్నీ జరిగి ఇంటికి వచ్చి కుదురుకుంటే కదా మనకేదైనా తెలిసేది. ఇంతలోనే కంగారు పడతావేంటక్క? చూద్దాం. అయితే నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. ఆమెను మాత్రం మనకు కొంచెం దూరంగానే ఉంచుదాం. నువ్వన్నట్టు మన నెత్తినెక్కి కూర్చునేదాకా తెచ్చుకోవద్దు, సరేనా? అత్తయ్యని మాత్రం బాధ పెట్టకూడదు. ఈ విధంగా తోటి కోడళ్ళిద్దరూ వారి వారి కష్టసుఖాల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారు. అత్తగారు ఎంతో ప్రేమ చూపింది కనుక తన మీద వారికి ఎటువంటి బాధం, భేదాభిప్రాయము లేదు. వచ్చిందల్లా సుధతోనే. ఇలాంటి గొడవలు సృష్టిస్తే ఇల్లంతా అల్లకల్లోలమవుతుంది, కోడళ్ళు తిరగబడతారు అనుకుందే కానీ వచ్చే కష్టం తన కూతురికే వస్తుంది అన్న విషయం కూడా తెలుసుకోలేకపోయింది శ్రీలక్ష్మి. మూర్ఖత్వం మనిషి కళ్ళ ముందున్న విషయాన్ని కూడా కనపడకుండా చేస్తుంది. ఈ కథలో మలుపులు, తర్వాత జరిగే ఆసక్తికర సంఘటనలు ఏంటో వచ్చే భాగంలో చూద్దాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.